తమకు న్యాయం చేయాలని ఎన్నో ఏళ్లుగా నివాసం సాగిస్తున్న తాము మాత్రం సొంత ఇంటిని పొందలేకపోతున్నామంటూ ఎంపీ ఈటెల రాజేందర్ కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గతనాడు సాయన్న హయాంలో కరెంటుతో పాటు నీటి సదుపాయం అందుకోక ఇప్పుడు తమ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావటం లేదంటూ తమ గోడును ఎంపీ ఈటెల రాజేందర్ కు మడ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ వాసులు వివరించారు. మడ్ఫోర్ట్లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి ఎంపీ ఈటెల రాజేందర్ నివాళులర్పించగా డిఫెన్స్ శాఖ అధీనంలో ఉన్న మడ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ కు పట్టాలు ఇప్పించాలంటూ ఈటెల రాజేందర్ వినతి పత్రం అంబేద్కర్ హట్స్ వాసులు అందించారు. స్థానిక నాయకుడు సాంబా అశోక్ సారథ్యంలో పలువురు పార్టీలు పక్కకు పెట్టి ఈటెలకు తమ గోడును వెళ్లబోసుకోగా మిగతా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన వంతుగా సహకారం అందిస్తారంటూ ఎంపీతో పాటు స్థానిక నాయకుడు బిఎన్ శ్రీనివాస్ హామీ అందించగా పార్టీల కన్నా తమకు పనిచేసే నాయకుడు ముఖ్యమంటూ నాయకులు తెలియజేశారు. అయితే ఎంపీ ఈటెల హామీతో ఇన్ని రోజులుగా మడ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ లో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు ఎంపీ నామినేట్ మెంబర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరటానికి కూడా సిద్ధమవుతుండగా తమ ఆకాంక్షపై పూర్తి హామీ దొరికితే ఇక పార్టీ మారనున్నట్లు సమాచారం. ఈటలను కలిసిన వారిలో మల్లికార్జున, రంగప్ప, వెంకట్రాములు, మహేష్, రామాంజీ, సుంకప్ప, భాస్కర్, నాగన్న, రాధాకృష్ణ, మాధవితో పాటు పలువురు పాల్గొన్నారు.